నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ప్రత్యేకమైన దేవీ దేవతలను అర్చన చేయాలి. ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి. కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం చాలా అద్భుతంగా ఉంది. 7 నెలల పాటు గురుబలం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తోంది. జూన్ 2వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుబలం అద్భుతంగా ఉంది. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఆ 5 నెలలు మాత్రమే ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం లేదు. మిగిలిన 7 నెలలు గురుబలం విశేషంగా ధనపరంగా ఉన్నత ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆర్థికంగా అత్యుత్తమ స్థాయికి తీసుకువెళుతుంది. బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిలో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రం అష్టమ గురుదోషం కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమయంలో అష్టమ గురుదోషం నుంచి బయటపడటానికి ధనుస్సు రాశి వాళ్ళు శివారాధన ఎక్కువగా చేయాలి. ఈ సమయంలో వచ్చే గురువారాలు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. అలా అభిషేకం చేసుకోవటం వీలు కాకపోతే గురువారం సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. గురువారం ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కూడా ధనుస్సు రాశి వాళ్ళు గురుబలం పెంచుకోవచ్చు. అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈశ్వరుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని గురువారం పూట 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే శివాయ గురవే నమః. చాలా సులభమైన శక్తివంతమైన మంత్రం శివాయ గురవే నమః. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఈ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా అర్ధాష్టమ శని దోషం ఉంది. శని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 100% కష్టపడితే 50% ఫలితం మాత్రమే వస్తూ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి శ్రమకు తగిన ఫలితం రావాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజించాలి. శనివారం పూట ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటానికి అలంకరణ చేయాలి. దీన్ని ఉద్వర్తనం అంటారు. ఈ ఉద్వర్తనం చేస్తే అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషం పోవటానికి వీలైనప్పుడల్లా శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేయాలి. అలాగే శనివారం పూట వీలైనప్పుడు నువ్వులుండలు పంచిపెడుతూ ఉండాలి. ఎవరికైనా నువ్వులుండలు శనివారం పంచిపెడుతూ ఉండటం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాలకు కానీ రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ శనివారం ప్రదక్షిణలు చేసినా కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా మంత్రశాస్త్రపరంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని శనివారం 21 సార్లు చదువుకుంటే తొందరగా అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ 5 వరకు రాహువు బలం అద్భుతంగా ఉంది. రాహువు 3వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. దానివల్ల విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉన్నవాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు విదేశీ కళను నెరవేర్చుకునే యోగము 2026లో ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, అక్కడ ఉద్యోగాలు చేసుకోవటం, అక్కడ ధనాన్ని సంపాదించటం, స్థిరపడటం, వీటికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. అలాగే సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కూడా ధనుస్సు రాశి వాళ్ళకి 2026లో 3వ స్థానంలో రాహు సంచారం విశేషంగా యోగిస్తుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 2026లో కేతువు బలం లేదు. కేతువు 9వ స్థానంలో సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే అదృష్టం ఆగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే 9వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి షడక్షర మంత్రాన్ని ప్రతి మంగళవారం 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం.
ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే మంగళవారం పూట నెలకొకసారి ఉలవలు దానం ఇచ్చుకోవాలి. 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి మంగళవారం పూట దేవాలయ ప్రాంగణంలో దానం ఇస్తే 9వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా రాహుబలం అద్భుతంగా ఉంది. 7 నెలల పాటు గురుబలం అద్భుతంగా ఉంది. కేవలం 5 నెలలే గురుబలం లేదు. శనికి సంబంధించి కేతువుకు సంబంధించి పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే 2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు ఏ మంత్రాలు చదువుకుంటే 2026 మొత్తం శుభ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి శివాయ గురవే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః, వక్రతుండాయ హుం ఈ మంత్రాలు చదువుకోండి. 2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.